హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్రీరామ్స్ ఐఏఎస్ ఛానల్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ అట్ శ్రీరామ్స్ ఐఏఎస్ హైదరాబాద్. ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో సోషల్ పాలసీస్ ఆఫ్ ద బ్రిటిష్. సోషల్ పాలసీస్ ఆఫ్ ద బ్రిటిష్. ఇంతకు ముందు వరకు మనము డిస్కస్ చేసిన పాలసీస్ ఏంటి అంటే, బ్రిటిష్ ఎప్పుడైతే పవర్ తెచ్చుకుందో ఇండియాలో, బ్రిటిష్ ఇండియా ఎప్పుడైతే అయిందో, దే స్టార్టెడ్ టు ఫ్రేమ్ పాలసీస్. అట్లనే దాని భాగంగానే మనం వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఇంపీరియల్ పాలసీస్ ఆఫ్ ద బ్రిటిష్, వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ ఆఫ్ ద బ్రిటిష్, అండ్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ మన రీసెంట్ చాప్టర్ లో చూసినట్టయితే జుడిషియల్ పాలసీస్ ఆఫ్ ద బ్రిటిష్. అండ్ టుడే వీఆర్ ఎక్స్క్లూజివ్లీ డీలింగ్ విత్ ద సోషల్ పాలసీస్ ఆఫ్ ద బ్రిటిష్. నేను చెప్పాను ఇంతకు ముందే, మీ కన్వీనియన్స్ కోసము ప్రతి చాప్టర్ ని ఇంకో వేరియస్ పార్ట్స్ గా డివైడ్ చేసుకుని ఆ విధంగా చదువుకుంటే మనకు గ్రిప్ బాగా వస్తుంది, ఒక సబ్జెక్ట్ పైన అండర్స్టాండింగ్ కూడా బాగా వస్తుంది. సో సోషల్ పాలసీస్ చూసినట్టయితే, మరి ఈ సోషల్ పాలసీస్ దేనికోసం తీసుకొచ్చారు అంటే, మీకు తెలియని విషయం కాదు, ఇండియాలో చాలా సోషల్ డిస్క్రిమినేషన్ ఉంది, రిలీజియస్ సూపర్స్టిషియస్ బిలీఫ్స్ ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి, అప్పుడు ఉండేవి, ఒక పీక్ స్టేజ్ లో ఉండేవి, ఇంకా ఇప్పటికీ కూడా ఉన్నాయి డెఫినెట్లీ. జెండర్ డిస్క్రిమినేషన్ ఉండేది. సో వాటన్నిటిని ఏ విధంగా అడ్రస్ చేయడం జరిగింది, ఎటువంటి లెజిస్లేషన్స్ చేయడం జరిగింది అనేది ఇవాళ చదువుకుందాము. దిస్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ టుడే. అయితే సోషల్ పాలసీస్ లో అన్నిటికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ బ్రిటిష్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఇండియన్ రూల్ చేస్తుందో, ఇనిషియల్లీ అంత ఇంట్రెస్ట్ చూపించడం జరగలేదు దేనిపైన, సోషల్ మ్యాటర్స్ పైన, లేకపోతే ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ సోషో కల్చరల్ యాక్టివిటీస్ ఆఫ్ ఇండియా, దానిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం జరగలేదు. దాన్ని మనం ఏం పిలుచుకోవాలి అంటే, ఇనిషియల్లీ ద బ్రిటిష్ గవర్నమెంట్ ఫాలోడ్ ద పాలసీ ఆఫ్ నాన్ ఇంటర్ఫియరెన్స్. అంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఇంటర్నల్ మ్యాటర్స్ ఆఫ్ కల్చరల్ అండ్ సోషల్ అండ్ కల్చరల్ మ్యాటర్స్ లో ఇంటర్ఫియర్ కాదలుచుకోలేదు అని ఏ విధంగా ఉండేది, ఎప్పుడు ఉండేది యాటిట్యూడ్, ఇనిషియల్లీ ఉండేది. తర్వాత స్లోగా ప్రతి సోషల్ ఇష్యూకి సంబంధించి లెజిస్లేషన్స్ తీసుకుని రావడం జరిగింది. మరి ముందున్న యాటిట్యూడ్ ఎందుకు చేంజ్ అయింది అంటే, ఆల్ ద క్రెడిట్ గోస్ టు ద క్రిస్టియన్ మిషనరీస్. వాళ్ళ ప్రెషర్, ఇండియాలో సోషల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాల్సిందే అని ప్రెషర్ తీసుకుని రావడం జరిగింది. అంతేకాకుండా లిబరల్ గ్రూప్స్ చాలా ప్రెషర్ తీసుకుని రావడం జరిగింది. అంతేకాకుండా విమెన్ అసోసియేషన్స్, ఇక్కడ కాదు లండన్ లో విమెన్ క్లబ్స్ అండ్ అసోసియేషన్స్, వాళ్ళు కూడా చాలా ప్రెషర్ తీసుకుని రావడం జరిగింది బ్రిటిష్ పార్లమెంట్ పైన. వీటన్నిటికీ యాడెడ్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు సోషో రిలీజియస్ రిఫార్మర్స్ ఇన్ ఇండియా. వాళ్ళు అనేక రకాల క్యాంపెయిన్స్ నడిపించడం జరిగింది టు గెట్ దిస్ నోటీస్ టు ద నోటీస్ ఆఫ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ అండ్ టు టేక్ అ సివియర్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ దిస్ సోషల్ ఈవిల్స్ అండ్ సోషల్ డిస్క్రిమినేషన్ దట్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఇండియా. సో వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ టు యూ, సోషల్ పాలసీస్ ఆఫ్ ద బ్రిటిష్ ఇస్ ద topic of the day. And British initially they followed policy of non-interference and they did not interfere in the social and cultural matters of local Indians. But later their attitude has changed. Slowly they started showing interest towards the social issues and they started to make many legislations. And because of it was due to the pressure of the Christian missionaries in India, liberal groups in London and women associations and women clubs in London. And parallelly even the credit goes to the socio-religious reformers in India like Raja Ram Mohan Roy, Ishwar Chandra Vidyasagar, many others. అది మనం ఎక్స్క్లూజివ్ గా సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఇన్ మోడర్న్ ఇండియా డిస్కస్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది, వాళ్ళ ఎఫర్ట్స్ కూడా ఇక్కడ ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే మనం ఏ సోషల్ ఇష్యూతో మనము స్టార్ట్ చేద్దాం మన టాపిక్ అంటే, మీకు అందరికీ తెలిసిందే సతీ. ఇది ఒక వన్ ఆఫ్ ద వర్స్ట్ ప్రాక్టీసెస్ ఇండియాలో ఉన్నది. మీకు అందరికి తెలిసిందే ఏం జరుగుతుంది ఈ సతీలో అంటే, విడో వైఫ్ ఎవరైతే ఉంటారో షీల్ బి బర్న్డ్ అలైవ్ అలాంగ్ విత్ ద డెడ్ బాడీ ఆఫ్ డిసీజ్డ్ హస్బెండ్. చూడండి ఎంత భయంకరమైన ప్రాక్టీస్. అండ్ నేను ఇంతకు ముందు కూడా మీకు చాలా సార్లు చెప్పాను, బ్రిటిష్ ఎంపైర్ ఎంత వాస్ట్ ఎంపైర్ అంటే, దెర్ ఈస్ అ సేయింగ్ దట్ ద సన్ నెవర్ సెట్స్ ఇన్ వాస్ట్ బ్రిటిష్ ఎంపైర్. అటువంటి బ్రిటిష్ ఎంపైర్ వాళ్ళు, ఆ బ్రిటిషర్స్ ఏమన్నారంటే, మేము వరల్డ్ లో ఆల్ ద కార్నర్స్ కి వెళ్ళాము, దాదాపు అన్ని కార్నర్స్ కి వెళ్ళాము, ఎక్కడెక్కడో కాలనీస్ ఎస్టాబ్లిష్ చేసాం, కానీ ఇంత వర్స్ట్ సోషల్ ప్రాక్టీసెస్ మాత్రం మేము చూడలేదు అని చెప్పడం జరిగింది. సో ఇవాళ మనం డిస్కస్ చేయాల్సింది సతీ. ఆ డెఫినేషన్ కూడా నేను చెప్పాను, ఇట్ ఈస్ టు బర్న్
a widowed wife alive along with the dead body of deceased husband. సో ఈ సతీ దీని విషయానికి వస్తే మరి మనం ఏన్షియంట్ అండ్ మిడివల్ ఎరాస్ లో కూడా దీనికి సంబంధించిన రిఫరెన్స్లు ఉన్నాయి. అది ఏ విధంగా అంటే దిస్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అదర్ మాడ్యూల్స్ కాబట్టి అది ఏ విధంగా అంటే మనకి అశోకాస్ ఇన్స్క్రిప్షన్స్ మీరు అందరు చదువు ఉంటారు. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో అశోకాస్ ఎడిక్ట్స్ అన్ని చదువు ఉంటారు. ఇన్ వన్ ఆఫ్ ద ఎడిక్ట్స్ అశోక క్లియర్లీ అపీల్ టు హిస్ సబ్జెక్ట్స్ ఏమని, ప్లీజ్ గివ్ అప్ మీనింగ్లెస్ రిచువల్స్ అండ్ సోషల్ ప్రాక్టీసెస్, పనికిరానివి రాషనాలిటీ లేనివి ప్లీజ్ మీరు ఆపేయండి అని చెప్పడం జరిగింది. ఇట్ ఇన్క్లూడ్స్ సతీ ఆల్సో. సో అది వన్ ఆఫ్ ద అర్లియస్ట్ ఎవిడెన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా అంతేకాకుండా మీరు గుప్తా ఎంపైర్ కూడా చదువు ఉండొచ్చు. భాను గుప్తా అని ఒక రూలర్ కి సంబంధించిన ఇరాన్ ఇన్స్క్రిప్షన్ ఇది కూడా మీరు చదువుంటారు. ఇరాన్ ఇన్స్క్రిప్షన్ దిస్ ఇస్ ఇన్ మధ్యప్రదేశ్. దిస్ హాస్ గాట్ అ రిఫరెన్స్ ఆఫ్ సతీ. అయితే హిస్టోరియన్స్ బిలీవ్ చేయడం ఏంటంటే ఇట్ ఈస్ ద అర్లియస్ట్ ఎపిగ్రాఫికల్ ఎవిడెన్స్ రిలేటెడ్ టు సతీ. సో నేను ఒక రిఫరెన్సెస్ చెప్తున్నా, ఇవి డెఫినెట్ గా మీకు ఎగ్జామ్ కి డెఫినెట్ గా యూస్ఫుల్ అవుతాయి. సో అశోకాస్ ఇన్స్క్రిప్షన్స్ ఇంక్లూడెడ్ ఆల్ మీనింగ్లెస్ సోషల్ ప్రాక్టీసెస్ అండ్ రిచువల్స్ ఇంక్లూడింగ్ దట్ ఇంక్లూడ్స్ సతీ అంతే. సో ఇట్ ఇంకోటి భానుగుప్తాస్ ఇరాన్ ఇన్స్క్రిప్షన్ ఇస్ ద అర్లియస్ట్ ఎపిగ్రాఫికల్ ఇన్స్క్రిప్షన్ టు హ్యావ్ ఎ రిఫరెన్స్ ఆఫ్ సతీ. ఇంకోటి మనకి మిడివల్ ఎరాకి వస్తే జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ మీకు అందరికీ తెలిసిన గొప్ప రూలరే. సో ఈయన కూడా ఒక స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగేది టు అబాలిష్ సతీ అని. డెఫినెట్ గా మనము ఆయనకు సంబంధించిన టైం పీరియడ్ లో ఉన్న హిస్టారికల్ రికార్డ్స్ లో దాని రిఫరెన్స్ కూడా ఉంది. అండ్ తర్వాత వచ్చిన మరాఠాస్ కూడా దీన్ని అబాలిష్ చేయడం జరిగింది. చూడండి ఎంతమంది దీని పట్ల ఎఫర్ట్స్ తీసుకున్నారు. మరాఠాస్ కూడా దీన్ని అబాలిష్ చేయడం జరిగింది. అంతేకాకుండా సిక్స్ కి విషయానికి వస్తే సిక్ కమ్యూనిటీ, సిక్ గురూస్ గురించి మీరు చదువుకుని ఉంటారు. భక్తి అండ్ సూఫీ మూవ్మెంట్ లో ఒక వన్ సిక్ గురు ఇస్ దేర్ వెన్ ఇట్ కమ్స్ టు ద రిఫరెన్స్ ఆఫ్ సతీ. హి ఇస్ గురు అమర్దాస్. మీకు అందరికీ తెలిసే ఉంటది. గురు అమర్దాస్ కూడా స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది టు అబాలిష్ సతీ అండ్ హీ కండెమ్ దిస్ సోషల్ ప్రాక్టీస్ ఆఫ్ సతీ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత మనం మోడర్న్ ఎరాకి వస్తే స్టార్టింగ్ విత్ పోర్చుగీస్, యు ఆల్ నో పోర్చుగీస్ వర్ ద అర్లియస్ట్ టు కమ్ అండ్ లాస్ట్ టు లీవ్. వాళ్ళతో మొదలు పెట్టుకుని అండ్ మనం ఇది డిస్కస్ కూడా చేసాం ప్రీవియస్ చాప్టర్స్ లో. చూడండి అల్ఫాన్సో ద అల్బుకారిక్. నేను ఇది కూడా చెప్పాను, ఆయన పేరు గుర్తుంచుకోవడం కష్టమైతే మ్యాంగో అని పిలవండి ఆయనని, ఎందుకంటే అల్ఫాన్సో మ్యాంగో ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ హిమ్ అని చెప్పాను. సో అల్ఫాన్సో డా అల్బుకారిక్, when he became the governor general, he abolished the social practice of sati in Goa. Goa was captured by Britishers. So Portuguese have followed that. అంతేకాకుండా డచ్ గాని ఫ్రెంచ్ గాని వాళ్ళ టెరిటరీస్ లో దీన్ని అబాలిష్ చేయడం జరిగింది డెఫినెట్ గా. సో దీస్ ఆర్ ఆల్ రిఫరెన్సెస్. మనం బ్రిటిష్ ఇండియా టైం చదువుతున్నాం కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా చదవాల్సిందే. దిస్ బ్యాక్గ్రౌండ్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. Portuguese, all the colonial powers, they strictly abolished sati in their colonies or territories and in India అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు బ్రిటిష్ ఇండియాకి వస్తే అయితే ఇప్పుడు మనం బ్రిటిష్ ఇండియా టైంకి వద్దాము. ఈ బ్రిటిష్ ఇండియా టైంకి వస్తే ఈ టైంలో అంటే హూ ఇస్ ద గవర్నర్ జనరల్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ లెజిస్లేషన్ టు అబాలిష్ సతీ అంటే ఇట్ వాజ్ అన్డౌటెడ్లీ విలియం బెంటిక్, లార్డ్ విలియం బెంటిక్. ఈయన ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. మీరు అందరికీ తెలిసిందే 1833 చార్టర్ యాక్ట్ గురించి కూడా మనం చదవడం జరిగింది. అండ్ ఈ లార్డ్ విలియం బెంటిక్ he passed down a legislation abolishing sati in Bengal province. దాన్ని బెంగాల్ సతీ అబాలిషన్ యాక్ట్ అని అంటారు. ఇది ఎప్పుడు వచ్చిందంటే 1829 లో తీసుకుని రావడం జరిగింది. సో దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ సతీ. సతీ గురించి చాలా రిఫరెన్సెస్ చూసాము. ఆ ప్రాక్టీస్ అంటే ఏంటి చూసాము. అది వన్ ఆఫ్ ద వర్స్ట్ ప్రాక్టీసెస్ అని మనకు అర్థమవుతుంది. ఏన్షియంట్ అండ్ మిడివల్ పీరియడ్ లో ఎటువంటి ఎఫర్ట్స్ తీసుకున్నారు దాన్ని అబాలిష్ చేయడానికి. మరి యూరోపియన్ పవర్స్ రావడంతో ఏం జరిగింది, మరి బ్రిటిష్ ఇండియాలో ఏం జరిగింది. అయితే దీనికి ఇక్కడ ఆపకుండా డెఫినెట్ గా ఒక క్రూసేడర్ అగేన్స్ట్ దిస్ సతీ, ఒక క్యాంపెయిన్ నడిపిన మనిషి, సోషో రిలీజియస్ రిఫార్మర్, చాలా పాపులర్ పర్సనాలిటీ రాజా రామ్మోహన్ రాయ్. ఆయన భయంకరమైన ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది దీన్ని నిర్మూలించడానికి, దీన్ని అంతరించడానికి. ఎక్కడ సమాజంలో ఈ సోషల్ ఈవిల్ ని తీసేయడానికి ఎంతో ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. ఆల్ ద క్రెడిట్ గోస్ టు రాజా రామ్మోహన్ రాయ్.
ఈయన ఒక క్యాంపెయిన్ నడిపించాడండి దీన్ని అంతరించడానికి. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు అబాలిషన్ ఆఫ్ సతీ. సో బెంగాల్ సతీ అబాలిషన్ యాక్ట్ 1829 లో వచ్చింది. అండ్ మనం ఇంతకు ముందు చదువుకున్నట్టే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కెన్ మేక్ లెజిస్లేషన్స్ అండ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్, అంటే ఆ లెజిస్లేషన్స్ ని దే కెన్ బి ఎక్స్పాండెడ్ టు అదర్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు హిస్ డిస్క్రిప్షన్. కాబట్టి లేటర్ పీరియడ్ లో ఇది ఇండియా అంతాకి స్ప్రెడ్ అయింది, ఇంప్లిమెంట్ అయింది అనమాట. ఈ బెంగాల్ సతీ అబాలిషన్ యాక్ట్. సో ఇది నేను రబ్ చేస్తున్నాను. సో వీఆర్ డన్ విత్ సోషల్ ఈవిల్ నేమ్డ్ సతీ, అది అయిపోయింది. ఇంకో సోషల్ ఇష్యూ ఏంటి అంటే ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్. ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ అంటే న్యూలీ బోర్న్ అమ్మాయిలని చంపేయడం, మన చేతిలో మనమే చంపేసుకోవడం అనమాట, ఈ ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్. అయితే ఈ ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వర్స్ట్ ప్రాక్టీసెస్. అయితే దీని అర్లియస్ట్ కేస్ మనకి ఎక్కడ దొరుకుతుంది? ఈ బ్రిటిష్ ఇండియాలో ఈ ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ అంటే దేర్ వాజ్ అన్ ఇంగ్లీష్ అఫీషియల్ నేమ్డ్ జానథన్ డంకన్. There was an English official named Jonathan Duncan. ఈయనని 1789 లో, అంటే ఇంతకు ముందు లేదా అంటే డెఫినెట్ గా ఉంది, కానీ బ్రిటిష్ ఇండియా గురించి మాట్లాడుకుంటున్నాం మనం. సో when it comes to British India, Jonathan Duncan 1789 లో he was sent to Benares. ఏ విషయానికి? బెనారస్ ఇస్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఈయనని బెనారస్ కి పంపించడం జరిగింది ఫర్ సమ్ రెవెన్యూ సెటిల్మెంట్. ఆ టైంలో he observed a Rajput community that was living in close proximity of Benares, which అంటే వాళ్ళు ఏం చేశారు, అప్పుడే పుట్టిన ఆడపిల్లల్ని చంపేయడం జరిగింది. సో he was the first person who observed the evidences of female infanticide in British India అంటున్నా, అంటే ముందు జరగలేదని చెప్పట్లేదు, బ్రిటిష్ ఇండియా. and he took this to the notice of Lord Cornwallis. లార్డ్ కార్న్వాలిస్ దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆయన గవర్నర్ జనరల్ ఆఫ్ కాల్కటా, ఫోర్ట్ విలియం కాబట్టి ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అండ్ ఆయన ఒక స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది, లెజిస్లేషన్ కాదు, ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది టు ట్రీట్ దిస్ ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ యాజ్ మర్డర్ కి ఈక్వల్ గా ట్రీట్ చేయండి, నో మ్యాటర్ వాట్, ఇట్ షుడ్ నాట్ బి ప్రాక్టీస్ అని చెప్పడం జరిగింది. కానీ ఇంప్లిమెంటేషన్ లెవెల్లో మాత్రం ఇది అంత సక్సెస్ఫుల్ కాదు. అండ్ తర్వాత వచ్చిన గవర్నర్ జనరల్ మన లార్డ్ విలియం బెంటిక్, అండ్ అంతేకాకుండా తర్వాత వచ్చిన ఇంకో గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింజ్ వన్, వీళ్ళందరూ కూడా ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది టు నాట్ టు ప్రాక్టీస్ దిస్ ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ ఇన్ సొసైటీ. స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అయితే మనకి ఒక పర్ఫెక్ట్ లెజిస్లేషన్ ఏ టైంలో వచ్చిందంటే 1870 లో రావడం జరిగింది. అదే ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ అబాలిషన్ యాక్ట్. ఇది ఇనిషియల్లీ అవాద్ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అండ్ పంజాబ్ లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇండియా అంతా కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఏది? ఈ ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్. Killing the newly born girl child is female infanticide. And when it comes to British India, Jonathan Duncan, an official sent to Benares for some revenue settlements, he observed the earliest evidences of this female infanticide and took that to the notice of the contemporary Governor General of Fort William, Lord Cornwallis. And he, along with next successive Governor Generals like Lord William Bentinck and Lord Hardinge I, they have taken strict measures to treat this female infanticide as a murder. But a true legislation abolishing this female infanticide came in 1870, and it was initially implemented in Awadh, Northwest Frontier Province and Punjab. It was during the period of Lord Mayo. Your time period lo లార్డ్ మేయో టైం పీరియడ్ లో జరగడం జరిగింది. దాని తర్వాత ఇండియా అంతా కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్. సో వీఆర్ డన్ విత్ సతీ, వీఆర్ డన్ విత్ ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్. నేను ఇది రబ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం చూడాల్సింది స్లేవరీ.
ఇది కూడా ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇండియాలో. అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అదొక ట్రేడ్ యాక్టివిటీగా జరిగేది. లోవర్ డౌన్ రాడన్ సెక్షన్స్ మనుషులని ఎక్స్ప్లాయిట్ చేసి ప్రొడక్షన్ ప్రాసెస్ లో పెట్టుకోవడానికి వాళ్ళ అమ్మకాలు జరిగేటివి అనమాట. సో స్లేవరీ దీన్ని కూడా అబాలిషన్ చేస్తూ ఏ చట్టంలో వచ్చిందంటే, ఏ లెజిస్లేషన్ లో వచ్చిందంటే 1833 చార్టర్ యాక్ట్. వన్ ఆఫ్ ద ప్రొవిజన్స్ చూసుకుంటే ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ద అబాలిషన్ ఆఫ్ స్లేవరీ ఇన్ ఇండియా, హ్యూమన్ స్లేవరీ ఇన్ ఇండియా. ఇది ఉండనే ఉండకూడదు అని ఎప్పుడు రావడం జరిగింది? 1833 చార్టర్ యాక్ట్. ఇది ఎవరి టైం పీరియడ్ లో? మనకందరికి తెలిసిందే, లార్డ్ విలియం బెంటిక్. మరి దీనికి సంబంధించిన లెజిస్లేషన్ ఎప్పుడు తీసుకొచ్చారంటే 1843 లార్డ్ ఎలెన్బరా. ఇట్ హ్యాస్ టు బి ప్రొనౌన్స్డ్ యాజ్ ఎలెన్బరా. ఆయన టైం పీరియడ్ లో ఇది తీసుకుని రావడం జరిగింది అండ్ స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీన్ని అబాలిషన్ ఆఫ్ హ్యూమన్ స్లేవరీ యాక్ట్ అని పిలవడం జరుగుతుంది. సో దీని ప్రస్తావన, దీని రిఫరెన్స్ వచ్చి 1833 చార్టర్ యాక్ట్, లార్డ్ విలియం బెంటిక్ టైం పీరియడ్ లో. అండ్ దీన్ని స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ త్రూ లెజిస్లేషన్ వచ్చి లార్డ్ ఎలెన్బరా టైం పీరియడ్ లో 1843, దట్ ఈస్ అబాలిషన్ ఆఫ్ హ్యూమన్ స్లేవరీ యాక్ట్. సో మనము సతీ గురించి నేర్చుకున్నాం, ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ అండ్ స్లేవరీ. నెక్స్ట్ మనం చూడాల్సింది, చూడండి ఎన్ని సోషల్ డిస్క్రిమినేటివ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, సోషల్ ఇవిల్స్ ఉన్నాయి మన సమాజంలో ఆ టైం పీరియడ్ లో. తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే హ్యూమన్ సాక్రిఫైసెస్. హ్యూమన్ సాక్రిఫైసెస్ దీనికి సంబంధించిన ఒక అబాలిషన్ యాక్ట్ తీసుకుని రావడం జరిగింది. ఇది పర్టికులర్ గా సెంట్రల్ ఇండియాలో గోండ్ అనే ట్రైబ్ దానిలో బాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళంట ఆ టైంలో. సో అది బ్రిటిష్ గవర్నమెంట్ దృష్టికి వెళ్ళింది. అండ్ 1846 లో హ్యూమన్ సాక్రిఫైసెస్ అబాలిషన్ యాక్ట్ అనేది తీసుకుని రావడం జరిగింది. అండ్ అది ఎవరి టైం పీరియడ్ లో అంటే లార్డ్ హార్డింజ్ 1 ఆయన టైం పీరియడ్ లో దిస్ వాజ్ బ్రాట్. And 1856 has abolished the human sacrifices practices in India. అది ఒక నేరంగా భావిస్తారు. అది ఎక్కడ ఇనిషియల్ గా బాగా అబ్జర్వ్ చేశారు అంటే గోండ్ ట్రైబ్ ఇన్ సెంట్రల్ ఇండియా was practicing this, and it went to the notice of the British government, and accordingly they made a legislation to eliminate this social evil from India. It was Human Sacrifices Abolition Act, and it came during the period of Lord Hardinge 1. I'm wrapping this. అండ్ తర్వాత మనం చూడాల్సిన సోషల్ ఇవిల్స్ ఇంకోటి ఏంటి అంటే మన లార్డ్ డాల్హౌసీ టైం పీరియడ్ లో, మన అందరికీ తెలుసు లార్డ్ డాల్హౌసీ గురించి. లార్డ్ డాల్హౌసీ టైం పీరియడ్ లో ఒక చాలా ఇంపార్టెంట్ లెజిస్లేషన్స్ తీసుకుని రావడం జరిగింది. అదేంటి అంటే కాస్ట్ డిజబిలిటీస్ రిమూవల్ యాక్ట్. అండ్ అంతేకాకుండా రిలీజియస్ డిజబిలిటీస్ రిమూవల్ యాక్ట్. ఇవి రెండు కూడా 1850 దీనిలోనే రావడం జరిగింది. ఇది ఏంటి అంటే కాస్ట్, దిస్ ప్రొహిబిట్స్ కాస్ట్ డిస్క్రిమినేషన్ అండ్ దిస్ ప్రొహిబిట్స్ ఫోర్స్ఫుల్ కన్వర్జన్స్. వీటన్నిటిని అడ్రస్ చేసుకుంటూ రెండు ఇంపార్టెంట్ లెజిస్లేషన్స్ తీసుకుని రావడం జరిగింది. ఎవరి టైం పీరియడ్ లో అంటే లార్డ్ డాల్హౌసీ టైం పీరియడ్ లో కాస్ట్ డిజబిలిటీస్ రిమూవల్ యాక్ట్ 1850 అండ్ రిలీజియస్ డిజబిలిటీస్ రిమూవల్ యాక్ట్ 1850. అంతేకాకుండా లార్డ్ డాల్హౌసీ టైం పీరియడ్ లో ఇంకో లెజిస్లేషన్ కూడా డ్రాఫ్ట్ చేయడం జరిగింది. అదే విడో రీమ్యారేజెస్ యాక్ట్. విడో రీమ్యారేజెస్ యాక్ట్ కూడా తీసుకుని రావడం జరిగింది. కానీ దాన్ని డ్రాఫ్ట్ మాత్రమే చేశారు. ఎవరి టైం పీరియడ్ లో? లార్డ్ డాల్హౌసీ టైం పీరియడ్ లో ఇట్ వాజ్ డ్రాఫ్టెడ్. 1856 this is act came in 1856, and the act came during the period of Lord Canning. డ్రాఫ్ట్ చేసింది ఈయన టైం పీరియడ్ లో
ఇంప్లిమెంట్ అయ్యింది, యాక్ట్ అయ్యింది లార్డ్ క్యానింగ్ టైం పీరియడ్ లో. ఇది ఒకటి గుర్తుంచుకోండి విడో రీమ్యారేజెస్ యాక్ట్ కి సంబంధించి. అయితే క్యాస్ట్ డిసబిలిటీస్ రిమూవల్ యాక్ట్ అండ్ రిలీజియస్ డిసబిలిటీస్ రిమూవల్ యాక్ట్ మాత్రం డాలోజీ టైం పీరియడ్ లో వచ్చాయి. విడో రీమ్యారేజ్ యాక్ట్ కి సంబంధించిన డ్రాఫ్ట్ కూడా ఈయన టైం పీరియడ్ లోనే జరిగింది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మాత్రం లార్డ్ క్యానింగ్ టైం పీరియడ్ లో చేశారు. అండ్ ఈ విడో రీమ్యారేజెస్ మనందరికీ తెలిసిందే, మీరు ఋగ్వేదాలో కూడా నియోగా అనే ఒక ప్రాక్టీస్ చూసినట్టు ఉంటే అది మనకి ఉంది మనకి ఏన్షియంట్ టైం పీరియడ్ లో, కానీ తర్వాత దాన్ని రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. విడోస్ కి అంత ఫ్రీడమ్ ఇవ్వడం జరగలేదు. సో దీన్ని ఈ విడో రీమ్యారేజెస్ జరగడం కోసము చాలా ఎఫర్ట్స్ పెట్టిన మనిషి, డెఫినెట్ గా మనం గుర్తుంచుకోవాల్సిన మనిషి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, సోషో రిలీజియస్ రిఫార్మర్. సో ఎవరి టైం పీరియడ్ లో వచ్చాయి తెలుసుకున్నాం. ఇంపార్టెంట్ సోషో రిలీజియస్ రిఫార్మర్స్ హూ హ్యావ్ మేడ్ ఎఫర్ట్స్ ఫర్ దట్ కూడా తెలుసుకుంటున్నాం. అండ్ మనకి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకో సోషల్ మంచి ప్రాక్టీస్ కాదు అది, ఇంకోటి కూడా ఉంది మనము. అది ఏంటి అంటే వీ షుడ్ ఆల్సో ఫోకస్ ఆన్ చైల్డ్ మ్యారేజెస్. దీని గురించి కొంచెం ఎలాబరేట్ గా డిస్కస్ చేద్దాం. చైల్డ్ మ్యారేజెస్ అయితే దీని గురించి పర్టికులర్ గా మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే, ఈ చైల్డ్ మ్యారేజెస్ విషయానికి వస్తే మనకి రెండు కేసులు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ కేసెస్, ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ అనమాట ఆ టైంలో సుప్రీం కోర్టువి బ్రిటిష్ ఇండియాలో. ఒకటి ఏంటి అంటే రుక్మాబాయి కేస్, చెప్తాను నేను డీటెయిల్స్ కూడా. ఇంకోటి ఏంటంటే ఫోర్స్ఫుల్ sexual intercourse of Fulomi Das. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి ఈ పేర్లు. దీని మూలంగానే, ఈ కేసెస్ మూలంగానే బ్రిటిష్ గవర్నమెంట్ కేమ్ అండర్ ఇమ్మెన్స్ ప్రెషర్ అండ్ ఒక చట్టం తీసుకొని వచ్చింది చైల్డ్ మ్యారేజెస్ ని కంట్రోల్ చేయడానికి. ఆ కేసెస్ ఏంటి అంటే రుక్మాబాయి కేస్ అండ్ ఇంకోటి ఫోర్స్ఫుల్ సెక్షువల్ ఇంటర్కోర్స్ విత్ అ గర్ల్ నేమ్డ్ ఫులోమి దాస్, బెంగాలీ గర్ల్. అయితే ఈ రుక్మాబాయి విషయానికి వస్తే ఏంటి అంటే, రుక్మాబాయి గురించి నేను కొంచెం చెప్పాలి. షీ ఈస్ కన్సిడర్డ్ టు బి అర్లియస్ట్ ప్రాక్టీసింగ్ ఫీమేల్ డాక్టర్స్ ఇన్ ఇండియా, వన్ ఆఫ్ ద అర్లియస్ట్ ఫీమేల్ ప్రాక్టీసింగ్ డాక్టర్స్ ఇన్ ఇండియా. అంతేకాకుండా విమెన్ రైట్స్ కోసం కూడా ఎంతో తాపత్రయం చెందడం జరిగింది. అయితే దిస్ విమెన్ షీ గాట్ మ్యారీడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 11 and she got married to a boy who was 19 years old. His name was Dadaji Bikaji. ఇక్కడ దాకా బానే ఉంది. ఈమెకి 11 years లోనే పెళ్లి చేయడం జరిగింది, కానీ ఆమెకి చదువు పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉండింది. సో పెళ్ళైనాక ఏం చేసేదంటే తన స్టెప్ ఫాదర్ ఇంట్లోనే ఉండి చదువుకునేది. అండ్ స్టెప్ ఫాదర్ కూడా ఎంతో ఎంకరేజ్ చేయడం జరిగింది ఆమె ఉన్నత చదువుల కోసము. అట్లా చదువుకుంటున్న టైంలో ఈయన ఏం చేశాడు అంటే ఈ మూవ్ ద కోర్ట్, దాదాజీ బికాజీ మూవ్ ద కోర్ట్. ఎందుకు? టు రిస్టోర్ హిస్ కాంజుగల్ రైట్స్, ఫర్ ద రిస్టోరేషన్ of conjugal rights. అదేంటి అంటే కాంజుగల్ రైట్స్ అంటే మ్యారేజ్ రైట్స్. పెళ్లి చేసుకున్నందుకు నాకు కొన్ని హక్కులు ఉంటాయి, నాకు కొన్ని సుఖాలు కావాలి, నాకు కొన్ని ప్లెజర్స్ కావాలి అనే ఉద్దేశంతో ఈ మూవ్ ద కోర్ట్. ఎవరు? దాదాజీ బికాజీ. దాని తర్వాత ఒక 3 years కో 4 years కో ఆ కేసు సెటిల్ అవ్వడం జరిగింది అవుట్ సైడ్ ద కోర్ట్. అండ్ షీ ఈస్ కన్సిడర్డ్ యాజ్, దిస్ లేడీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద అర్లియస్ట్ హిందూ ఉమెన్ who got divorced by law. గుర్తుంచుకోండి, earliest Hindu woman who got divorced by Hindu law. అయితే ఈమె earliest practicing female doctors, one of the earliest practicing female doctors in India. అండ్ అంతేకాకుండా షీ ఫాట్ ఫర్ ఫీమేల్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద విమెన్ ఇన్ ఇండియా అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ షీ వాజ్ అ ఫెమినిస్ట్. ఈమె ఏజ్ ఏ టైంలో పెళ్ళైంది? 11 years టైంలో పెళ్ళైంది, గుర్తుంచుకోండి. సో రెస్టోరేషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కోసం మూవ్ చేస్తే the case was settled outside the court and she got divorced and she is considered as earliest Hindu woman to get divorced by law. ఇదొక కేసు. ఈమె విషయానికి వస్తే ఫులోమి దాస్ విషయానికి వస్తే ఈమె పాపం 10 years, ఆమె హస్బెండ్ ఏమో 35 years. అండ్ హస్బెండ్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్
forceful sexual intercourse with Phulomi Das. This also went to the notice of the honorable court అని చెప్పుకోవచ్చు. ఈ రెండు కేసెస్ కూడా మన ఇండియాలో అందరి దృష్టిని కుదిపేయడం జరిగింది. అయితే ఈ రెండు కేసెస్ మూలంగా బ్రిటిష్ గవర్నమెంట్ కేమ్ అండర్ ఇమెన్స్ ప్రెషర్. అఫ్ కోర్స్ మళ్ళీ క్రిస్టియన్ మిషనరీస్ కానీ, లిబరల్ ఆర్గనైజేషన్స్ కానీ, విమెన్ క్లబ్స్ కానీ, అరే మీరు ఏం చేస్తున్నారు ఏంటిది అని బాగా భయంకరమైన ప్రెషర్ తీసుకొస్తే బ్రిటిష్ పార్లమెంట్ ఏం తీసుకొచ్చిందంటే ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ 1891 లో తీసుకుని రావడం జరిగింది. అండ్ మినిమం ఏజ్ అప్పటి వరకు ఎంత ఉండింది? మినిమం ఏజ్ ఫర్ అ గర్ల్ టు గెట్ మ్యారీడ్ అండ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అంటే 10 years. చూడండి ఎంత అన్యాయమో. అయితే దాన్ని ఇది బాగా ప్రెషర్ లోకి వచ్చారు కాబట్టి బ్రిటిష్ గవర్నమెంట్ ఈ 10 years ఇంతకు ముందు ఉన్న 10 years ని 12 కి చేంజ్ చేయడం జరిగింది. సో మినిమం ఏజ్ ఫర్ అ గర్ల్ టు గెట్ మ్యారీడ్ అండ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఈస్ 12 years గా చేంజ్ చేయడం జరిగింది. దానికి కారణమైన కేసెస్ ఏంటి? ఈ రెండు, రుక్మాబాయి కేస్ అండ్ పులోమి దాస్ ఫోర్స్ఫుల్ సెక్షువల్ ఇంటర్ కోర్స్. రెండింటికి సంబంధించి ఈమెమో 10 years ఉమెన్, ఈమెమో 11. సో దాన్ని ఇంకో 2 సంవత్సరాలు పెంచడం జరిగింది. అయితే మనం ఇక్కడ ఆగకూడదు. హూ వాజ్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఈ టైంలో అంటే ఇట్ వాజ్ లార్డ్ లాన్స్డౌన్. He was the viceroy when this age of consent act has come in 1891. Aithe so the minimum age for a girl for getting married and sexual intercourse earlier to this was 10 years. Because of these cases, the British Parliament came under immense pressure. It went to the notice of the Honorable Supreme Court and British Parliament made age of consent act in which the minimum age was raised from 10 years to 12 years, friends. So దీని తర్వాత మనం ఇంకో పాయింట్ డిస్కస్ చేయాలి. ఇదే చైల్డ్ మ్యారేజెస్ కి సంబంధించి. తర్వాత 1929 లో చైల్డ్ మ్యారేజెస్ రిస్ట్రెయింట్ యాక్ట్ అనేది తీసుకుని రావడం జరిగింది. దీనిలో వాళ్ళు ఫిక్స్ చేసింది మినిమం ఏజ్ ఫర్ అ గర్ల్ టు గెట్ మ్యారీడ్ ఈజ్ 14 and minimum age for a boy to get married was fixed at 18 years. And all the credit అంటే దీనికి బాగా స్పాన్సర్ చేసిన మనిషి, దీనికి బాగా ఎఫర్ట్స్ పెట్టిన మనిషి ఎవరు అంటే హర్బిలాస్ శారదా. దీన్ని అందుకనే పాపులర్ గా శారదా యాక్ట్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో దిస్ పర్సన్, ఈయన ఎవరు అంటే ఒక పాలిటీషియనే కాకుండా జడ్జి గా కూడా పనిచేయడం జరిగింది. ఈయన ఎంతో ఎఫర్ట్స్ పెట్టంగా బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసింది? చైల్డ్ మ్యారేజెస్ రిస్ట్రెయింట్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది ఏ టైంలో తీసుకుని వచ్చారు అంటే లార్డ్ ఐర్విన్ టైంలో తీసుకుని రావడం జరిగింది. And according to this legislation, the minimum age for a girl to get married was fixed at 14 and minimum age for a boy to get married was fixed at 18. దాని తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయి. సో బ్రిటిష్ ఇండియా టైంలో ఒక సోషల్ లెజిస్లేషన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే we have discussed elaborately about sati, then we have discussed about female infanticide, then we have discussed about slavery, human sacrifices and child marriages also. ఇదన్నీ కాకుండా when we are discussing about social policies, social legislations, ఇంకోటి కూడా మనం గమనించాలి, కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి. అదేంటి అంటే I have told you in previous chapters that British ఒక సెట్ బ్యాక్ రిసీవ్ చేసుకుంది. అంటే ఒక సర్ప్రైజ్, ఇట్ వాస్ టేకెన్ టు సర్ప్రైజ్ బికాస్ ఆఫ్ దిస్ సిపాయిస్ రివోల్ట్. డెఫినెట్ గా సెట్ బ్యాక్ అది. దో ఇట్ వాస్ విక్టోరియస్, ఇట్ వాస్ అ సెట్ బ్యాక్. 1857 తర్వాత బ్రిటిష్ యాటిట్యూడ్ చేంజ్ అయింది. ఎందుకంటే 1857 సిపాయిస్ రివోల్ట్ లో ఇట్ అబ్జర్వ్డ్ that two communities together fought against the British forces. ఆ రెండు కమ్యూనిటీస్ ఎవరు? హిందూస్ అండ్ ముస్లిమ్స్. they were like brothers earlier. సో ఇది అబ్జర్వ్ చేసింది, అమ్మ హిందూ ముస్లిం యూనిటీ ఏదో మన ఇంట్రెస్ట్ నే దెబ్బతీసేటట్టుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఆ సోషల్ ఆర్డర్, మనం సోషల్ పాలసీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ సోషల్ ఆర్డర్ ని కెలకడం జరిగింది, డిస్టర్బ్ చేయడం జరిగింది. దాంతో రావడమే డివైడ్ అండ్ రూల్. హిందూస్ అండ్ ముస్లిమ్స్ కలిసి ఉంటే మన వంకలు సాగవు, సో మనం వాళ్ళని విడగొట్టి పాలిద్దాము, డివైడ్ అండ్ రూల్ ద హిందూస్ అండ్ ముస్లిమ్స్ అనేది తీసుకుని రావడం జరిగింది. సో దీస్ వర్ ఆల్ ఇంపార్టెంట్ సోషల్ పాలసీస్ అండ్ సోషల్ లెజిస్లేషన్స్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. వివేక్ సైనింగ్ ఆఫ్.